అధ్యక్ష వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు ఇక్కడ 150 మంది ఉన్నారు అధ్యక్ష. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. మా వాళ్ళు ఒక్కసారి లేస్తారు అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా గట్టిగా చెప్తారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వార్నింగ్ ఇది. ఇప్పుడు నువ్వేమన్నా సైకో గారిని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. చత్త నా కొడుకల్లా. మీ అందరికీ తెలిసిపోయిందా? మీరన్నా బాగా వేసుకుంటే పండుగ ఫ్రెండ్స్. నీ క్వాలిఫికేషన్ చెప్పనా జగన్మోహన్ రెడ్డి? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. జస్ట్ సన్ ఆఫ్ వైఎస్ఆర్, దట్ ఈస్ ఆల్ ఇట్ మ్యాటర్స్. మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. యు ఆర్ జస్ట్ ఎ సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతేలారా, అన్ని మర్చిపోతారు. దట్స్ ఇట్. అదే నీ చిరునామా ఎప్పటికైనా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు క్రికెట్ టీంకి ఉన్నారు ప్లేయర్స్ 11 మంది. 2029 ఎన్నికల్లోకి వచ్చేతలకి వాలీబాల్ ప్లేయర్లుగా మారచ్చు, అంటే 6 మందిగా. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగి. అది అవదమ్మా. ఆ తర్వాత 2034లోకి వచ్చేతలకి ఇంకొక రకంగా మారచ్చు. ఇంకొక రకంగా అంటే టెన్నిస్ బ్యాట్లు అటు మారచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎప్పుడు అన్న పులివెందుల పులి అంటాడు కాబట్టి వీళ్ళందరూ మారినా, క్రికెట్ ప్లేయర్లు అయిపోయినా, వాలీబాల్ ప్లేయర్లు అయిపోయినా, షటిల్ ప్లేయర్లు అయిపోయినా. కొంచెం అనుకుంటున్నావా? ఏనా మెంట్లా అన్న ఒకడే అయినా సింగిల్ గానే పోటీ చేస్తాడు. అన్నకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. 2039లో అన్న గెలిచే వరకు నా ఈ పోరాటం ఆగదు. నేను అన్నకు సపోర్ట్ గానే ఉంటా. ఒకవేళ అన్న జైలుకు పోయినా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి తీసుకొని పార్టీని అయితే నా బోధస్కంధాల మీద మోసి అన్నను మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద నోకాడు ఎత్తుకొని కూర్చొని పెట్టే ప్రయత్నమే సీమరాజా పోరాటం. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. ఆడికి అలాగే అవ్వలేరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన